వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఈస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా లైఫ్లో ఒక సింపుల్ డేని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మెయిన్గా వచ్చేసి సమ్మర్లో సక్యులెంట్స్ని ఎలా టేక్ కేర్ చేయాలి, చిన్న స్పేస్లో మంచి ఇండోర్ ప్లాంట్స్తో ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్న ఒక హోమ్ టూర్ కూడా చూపిస్తాను. అలాగే మన గర్ల్స్కి ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపించబోతున్నాను. వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ డే ఎర్లీ మార్నింగ్ లేసి కిచెన్లోకి రాగానే ఈ కిచెన్ విండోలో ఉన్న నా ఇండోర్ ప్లాంట్స్ నాకు గుడ్ మార్నింగ్ చెప్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటితోనే టైం స్పెండ్ చేస్తూ నా డే అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది స్నేక్ ప్లాంట్. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి పెంచుతున్నాను. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మామ్ ప్రేమ ఆంటీ ఇచ్చిన ప్లాంట్. నేను తెచ్చుకున్నప్పుడు ఒక లీఫ్ ఉండేది, ఇప్పుడు ఇంత బాగా గ్రో అయింది. దీంతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అలాగే దీన్ని చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి నా చిన్ని తులసి మొక్క. ఏంటి కిచెన్లో పెట్టుకున్నారనుకుంటున్నారా? ఈ సమ్మర్కి అంత హెల్దీగా లేదు. ఎండ తక్కువ ఉన్న ప్లేస్లో పెడితే ఏమన్నా చేంజ్ ఉంటుందేమో అని చెప్పి ఇక్కడ పెట్టాను. ఈ చిన్న పాట్స్లో ఉన్నవి సక్యులెంట్స్. పెద్ద పాట్స్లో ఉన్న 2 సక్యులెంట్స్ బాగా హెల్దీగానే ఉన్నాయి, కానీ చిన్న పాట్లోనే అంత హెల్దీగా లేదు. దీన్ని రీపాటింగ్ చేద్దాము. కన్నా ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇప్పుడు రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొర్ర పొంగనాలు వేస్తున్నాను. వేసుకోవడం చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. చాలామంది డైట్లో మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ భోజనంలో. అలాంటి వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ప్రిఫర్ చేస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దీని బ్యాటర్ రేషియో వచ్చేసి 1 cup మినపగుళ్ళకి 2 cups కొర్రలు యాడ్ చేసుకోవాలి. ఇది శుభ్రంగా కడిగి ఒక 5 to 6 hours బాగా సోక్ చేసుకోవాలి. ఇందులో మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం 6 to 7 hours దీన్ని బయట వదిలేసి ఫర్మెంట్ చేయాలి బాగా. ఈ ఫర్మెంట్ అయిన బ్యాటర్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా కలుపుకొని బ్యాటర్లోకి చిన్నగా తరిగిన ఆనియన్స్, చిల్లీ, జీరా అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇలా పొంగనాల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. పొంగనాల టెక్స్చర్ అండ్ లుక్ అంతా కూడా నార్మల్ దోశ బ్యాటర్తో వేసుకున్నట్టే ఉంటాయి. బ్యాటర్తో దోశలు కూడా వేసుకోవచ్చండి. యాక్చువల్లీ ప్రాసెస్ ఉన్న క్లిప్ అంతా పోయిందండి. ఎవరికైనా డీటెయిల్ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా గార్డెనింగ్ పని మొదలు పెట్టాను. ఇవి మనీ ప్లాంట్స్ కటింగ్స్. నేను ఈ మనీ ప్లాంట్ అయితే బోత్ సాయిల్ అండ్ వాటర్ రెండిట్లోనే పెంచుతూ ఉంటానండి. ఇనిషియల్లీ రూట్స్ డెవలప్ అయ్యే వరకు వాటర్లోనే వేసి ఉంచుతాను. ఇవి పెంచడం చాలా అంటే చాలా ఈజీ అండి. వాటర్లో పెంచడం అయితే ఇంకా ఈజీ అండి. జస్ట్ ఆ వాటర్ని ఒక 3 to 4 daysకి చేంజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. వీటికి రూట్స్ డెవలప్ అయిన తర్వాత తీసుకెళ్ళి సాయిల్లో వేస్తాను. సాయిల్లో మనీ ప్లాంట్ని పెంచుతున్నట్లయితే కనుక దానికి 5 to 6 daysకి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్న ప్లాంట్ వచ్చేసి మదర్ ఆఫ్ థౌజండ్స్ అండి. ఇక్కడ పెద్ద పాట్లోని చిన్న పాట్లోని ఉన్న 2 ప్లాంట్స్ ఒకటే. ఈ చిన్న పాట్లో ఉన్న లీవ్స్ అంత హెల్దీగా లేవు, అసలు గ్రో అవ్వట్లేదు ఈ ప్లాంట్. దీని సైజు ఇంకా పెద్దగా ఉంటాయి. లీవ్ సైజు మీరు ఇందాక ఎల్లో పాట్లో చూసారు కదా, ఆ సైజు ఉంటాయి. వాట్ ఐ నోటీస్డ్ ఈ చిన్న దాంట్లో దీనికి స్పేస్ సరిపోవట్లేదేమో అనుకుంటున్నాను, అందుకని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు సక్యులెంట్ని పెంచడం అనేది చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ మనీ ప్లాంట్ కన్నా చాలా ఈజీ అండి. చిన్న మొక్క ఉంటే చాలు, చాలా ఎక్కువ మొక్కలు అయిపోతాయి. అందుకే దీనికి మదర్ ఆఫ్ థౌజండ్స్ అని పేరు. ఇది వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. ఇంకెక్కువ సన్లైట్ కూడా అవసరం లేదు, కొంచెం బ్రైట్గా ఉన్న ప్లేస్లో పెడితే సరిపోతుంది. ఇంకా ఈ ప్లాంట్ వాటరింగ్ విషయానికి వస్తే దీని సాయిల్ వెట్గా ఉంటే సరిపోతుంది, రెగ్యులర్గా వాటర్ ఏం పోయక్కర్లేదు. ఇక్కడ ఇంకా చాలా ఇండోర్ ప్లాంట్స్ అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే సమ్మర్కి కొంచెం డల్ అయ్యాయి. ఇంకో 15 daysలో ఆల్మోస్ట్ మాన్సూన్ సీజన్ వచ్చేస్తుంది కదా, వాటిని కూడా కేర్ చేయాలి. ఇంకా చాలా కొత్త ప్లాంట్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఈ మాన్సూన్ సీజన్కి. మరి వెజిటేబుల్స్ కూడా గ్రో చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. యాక్చువల్ లాక్డౌన్లో బాగా గ్రో చేశాను, తర్వాత అంత టైం కుదరలేదు. ఈసారి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. మీకు కూడా గార్డెనింగ్ అంటే ఇష్టమా అండి? ఏ ప్లాంట్స్ ఎక్కువ ఇష్టపడతారు? ఇండోర్ ప్లాంట్సా, ఫ్లవరింగ్ ప్లాంట్సా? మీకు ఇండోర్ ప్లాంట్స్ గ్రోత్ గురించి ఏమన్నా టిప్స్ తెలిస్తే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీతో మాట్లాడుతూనే ఆ చిన్న ప్లాంట్స్ వీటిలోకి మార్చేశాను. సో చూద్దాము ఇది ఎన్ని రోజులకి బాగా గ్రో అవుతుందో. ఎవరికైనా దీని గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా రూట్స్ అన్నీ కూడా తీసేసి దీన్ని కూడా నీట్గా చేశాను. సో ఇదండి నా గార్డెనింగ్ స్టోరీ. ఇప్పుడైతే వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకుందాము. ఈరోజు లంచ్కి అయితే ఎగ్ కర్రీ,
ముద్దపప్పు అండ్ చారు చేస్తున్నాను. ఆల్రెడీ ముద్దపప్పు చేస్తాను, ఇక్కడ ఎగ్ కర్రీ అండ్ చారు అవుతుంది. పచ్చల సీజన్ కదా, సో డెఫినెట్గా ముద్దపప్పు ఉండాల్సిందే. ఇది నా లంచ్ ప్లేట్ అండి. వేడి వేడి అన్నము, ముద్దపప్పు, కొత్త ఆవకాయ, నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్? ఇప్పుడైతే కనుక కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. టైం వచ్చేసి 8:30 అవుతుంది. 8:30 అవుతుంది. ఏంటంటే హాలిడేస్ కదా, సో పిల్లలతో కొంతసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. నైట్ స్టే మాట అక్కడ. ఇక్కడికి దగ్గరే, మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుంది. నైట్ అవుట్ ప్లాన్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మా కజిన్ ఫోన్ చేసి ఈరోజు ఫ్రీగా ఉన్నాము రండి కొంతసేపు టైం స్పెండ్ చేద్దాము అని ఇన్వైట్ చేసింది. సో దానికోసం అని ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నాను. పెద్ద ప్యాకింగ్ ఏం లేదండి, జస్ట్ ఒక నైట్ వేర్ అండ్ మెడిసిన్స్ అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరాము. ఇంక ఇక్కడ కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ సౌండ్ మ్యూట్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నానంటే నాకు చాలా చాలా ఆకలిస్తుంది, వెంటనే పైకి వెళ్ళి తినేయాలి అనేసి. యాక్చువల్లీ నేను చాలా ఎర్లీగా డిన్నర్ చేస్తానండి. 6:30 నుంచి 7:30 లోపల తినేస్తాను. ఆ రోజు కూడా డిన్నర్ చేసి వస్తాము అంటే లేదు ఇక్కడికి రండి అందరం కలిసి తిందాము అని అంది. కానీ ఇంకా డిన్నర్ చేయకుండా బయలుదేరి వచ్చాము. స్పెషల్గా అయితే ఏమీ ప్రిపేర్ చేయొద్దని చెప్పాను. వంట చేస్తూ కూర్చుని ఉంటే అసలు ఫ్రీగా మాట్లాడినట్టు కూర్చున్నట్టు ఉండదని ఏం చేయొద్దని చెప్పాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము, లెట్స్ గో. తనే మా కజిన్ శైలు అండి. ఇది వరకు నా షాపింగ్ వీడియోలో చూసుంటారు, ఎగ్జిబిషన్ వీడియోలో. ఇక్కడ రాగానే శైలు మాక్టైల్ ఇస్తుంది మాకు. నేను మాక్టైల్స్ వీడియో చేశాను కదా, అందులో చూసి ఆర్డర్ చేసుకుందంట. ఈ రెసిపీయే ఇక్కడ నేను చేసిస్తున్నాను నీకు అని చెప్పి చేస్తుంది. అయినా ఆ వీడియో చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంటికి ఎవరన్నా ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా కలిపించేయచ్చు ఈ డ్రింక్ని. డ్రింక్ తాగేసిన తర్వాత వీళ్ళ బాల్కనీలోకి వచ్చాను. శైలు ఏదో కొత్త ప్లాంట్ తెచ్చుకుందంట ఐకియా నుంచి, అది చూద్దామని వచ్చాను. ఇంకో ఇక్కడ వైట్ ఫ్లవర్తో కనిపిస్తుంది చూడండి, అదే ప్లాంట్. చాలా బాగుంది. ప్లాంట్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అంట. ఇక్కడ శైలు మా కోసం వేడివేడిగా ఇడ్లీ వేద్దామని చెప్పి వెయిట్ చేస్తుందంట. మేము వచ్చాక ఇడ్లీ పెడితే వేడివేడిగా సర్వ్ చేయొచ్చని. సో ఇప్పుడు డిన్నర్ చేసేసిన తర్వాత గర్ల్ టాక్స్ ఉంటాయి కదా, అవి స్టార్ట్ చేస్తాం మరి ఇద్దరు. శైలు రీసెంట్గా షాపింగ్ చేసిందంట, గోల్డ్ షాపింగ్ కూడా చేసిందంట. అవన్నీ చూపిస్తానని కలెక్షన్ అంతా బయట పెట్టడానికి వెళ్ళింది. బట్ నాకు ఆకలి వేస్తుంది, డిన్నర్ అయ్యాక చూద్దామని చెప్పాను. ఇడ్లీ అవ్వడానికి టైం పడుతుంది డిన్నర్ చేయాలంటే. అంతకన్నా ముందు నేను మీకు శైలు వాళ్ళ ఇల్లు చూపిస్తాను. ఎంత నీట్గా పెట్టుకుంటుందో, చాలా అంటే చాలా నీట్గా పెట్టుకుంటుంది. ఓసిడీకి అక్కమాట, అందుకని అద్దంలా మెరిపించేస్తుంది. ఎస్పెషల్లీ ప్లాంట్స్ చూపిస్తాను, ఇండోర్ ప్లాంట్స్. తనకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. నాకు తనకి ఇద్దరికి కామన్గా నచ్చే పాయింట్ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తుందో చూడండి. మీ అందరికి ఈ ఇల్లు ఎందుకు చూపించాలనుకున్నా అంటే, ఇల్లు చాలా స్పేషియస్ గా మినిమలిస్టిక్ గా ఉంటుంది. మినిమలిజం అనేది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది, కానీ శైలు వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ మినిమలిజాన్ని అడాప్ట్ చేసుకొని ఫాలో అవుతున్నారు. వీళ్ళు అవసరమైనవి తప్పకుండా కొనుక్కుంటారు, అనవసరమైన వాటికి వెళ్ళి అసలు వెళ్ళి. అందుకే వీళ్ళ ఇంట్లో ఎలాంటి ఎక్స్ట్రా డంప్ అనేది ఎక్కడా కనిపించదు. అండ్ చాలా స్పేషియస్ గా నీట్ గా ఉంటుంది. వీళ్ళు చాలా సింపుల్ గా డెకరేట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం చాలా ఎస్థెటిక్ లుక్ కూడా ఉంటుంది. ఇలా మినిమలిస్టిక్ గా ఉండడం వల్ల లైఫ్ లో ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు, అలాగే స్ట్రెస్ఫుల్ గా కూడా ఉండదు. నేను కూడా వీళ్ళు ఇన్స్పైరింగ్ గా తీసుకొని నా లైఫ్ లో కూడా మినిమలిజాన్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. విన్నారు కదా, ఇప్పుడైతే ఇంకా ఆ మినిమలిస్టిక్ హోమ్ ని చూసేద్దాం రండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ మీద డెకోర్ చేసుకుంది ప్లాంట్స్. వీళ్ళ ఇంట్లో వేరే డెకోర్ పీసెస్ ఏం కనిపించవు, ఎక్కువగా చాలా లిమిటెడ్గా కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్నీ కూడా ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసి పెడుతుంది. ఇదంతా వచ్చేసి లివింగ్ ఏరియా. చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది హౌస్. ఫస్ట్ బెడ్రూమ్లో ఏ ఐటమ్స్ అయితే ఉండాలో అవి మాత్రమే ఉంటాయి, ఎక్స్ట్రా ఏ ఐటమ్స్ ఉండవు. ఈరోజు కూడా బ్రాండ్ న్యూ ఐటమ్స్లా ఉంటాయి, అంత బాగా మెయింటైన్ చేస్తుంది.
ఈ ఇంట్లో నాకు చాలా ఇష్టమైన రూమ్ వచ్చేసి ఇది చాలా స్పేషియస్గా బాగుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంట్లో. అండ్ శైలు కూడా నీట్గా ఆర్గనైజ్ చేస్తుంది ప్రతి ఇది. ఇలా ట్యాప్ చేస్తే కలర్స్ చేంజ్ అవుతున్నాయి. చాలా బాగుంది ఐటమ్. బెడ్ ల్యాంప్ కింద కూడా బాగా యూస్ అవుతుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. కొంచెం చిన్న స్పేసే, బట్ అకార్డింగ్ టు స్పేస్ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంది. ఎక్కువ ఏం లేకుండా జస్ట్ డైనింగ్ టేబుల్ అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకుంది ఇందులో. ఇది కిచెన్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఇది క్రాకరీ యూనిట్. ఈ క్రాకరీ యూనిట్లో వాళ్ళు రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్సే ఉంటాయి. యూస్ చేయని ఐటమ్ ఏది ఉండదు. గా మనం కొన్ని షోకి పెడతాము, కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినవి ఉంటాయి, అన్నీ పెడుతూ ఉంటాం కదా. అలా కాకుండా వీళ్ళు ఏ యూస్ చేస్తారో అవే పెట్టుకున్నారు. అండ్ ఇది పూజా యూనిట్. దాని పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. హౌస్ మొత్తం కూడా వైట్స్ అండ్ లైట్ కలర్స్ యూస్ చేశారు వాల్స్కి, వార్డ్రోబ్స్కి అన్నిటికి. హౌస్కి అయినా స్పేషియస్గా కనిపించాలంటే లైట్ కలర్స్ ప్యాలెట్స్ యూస్ చేయాలి. ఇక్కడ వాళ్ళు అదే యూస్ చేశారు. ఆవకాయ అవి పెట్టుకుంటాం కదా, జాడి, పచ్చడి జాడి, ఆ జాడిని ఇలా కన్వర్ట్ చేసి హోమ్ టూర్ అయ్యే లోపల ఇక్కడ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. మా పాప ఇక్కడ హ్యాక్స్ యూస్ చేస్తుంది. అలా చన్నీల్లో చెంచాని ముంచి ఇడ్లీని అలా తీస్తే అంట చాలా స్మూత్గా వస్తాయంట. అంటే అతుక్కోకుండా స్టిక్ అవ్వకుండా బాగా వస్తాయంట. ఏంటమ్మా ఇడ్లీకి మధ్యలో గ్యాప్ కావాలా? ఫైనల్గా ఇక్కడ అందరం కూర్చొని డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇడ్లీతో పాటు మీల్ మేకర్ పులావ్ కూడా చేసింది. ఇది ఐపీఎల్ సీజన్ కదండి, అందరూ ఐపీఎల్ చూస్తున్నారు. అందుకే ఇంకా హాల్లో చక్కగా ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకొని డిన్నర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అలా డిన్నర్ చేసిన తర్వాత బయట క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా. కొంతసేపు అలా వాక్కి వెళ్దామని వాక్ వచ్చాము. అయితే నైట్ వాక్స్ చాలా ఇష్టం. చాలా ప్లెజెంట్గా, కామ్గా ఉంటుంది బయటంతా. అఫ్కోర్స్ ఎర్లీ మార్నింగ్స్ కూడా ఇలాగే ఉంటుంది, కానీ మనం పొద్దున్నే లెగం కదా. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో ఫర్ నైట్ వాక్స్ మాట. చక్కగా శైలు వాళ్ళ ఇంటి పక్కకే పార్క్ ఉంది. అలా కొంతసేపు పార్క్లో వాక్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే మా శైలు చేసిన షాపింగ్ అంతా ప్రదర్శన పెట్టింది ఇక్కడ. తను రీసెంట్గా గోల్డ్ సెట్ తీసుకుంది ఒకటి, అది చూపిస్తుంది. ఇది బొట్టు మాల డిజైన్తో బీడ్స్ వచ్చాయి విత్ ఇయర్ రింగ్స్. సెట్ అయితే చాలా బాగుంది. నన్ను కూడా ఒకసారి ట్రై చేయమంటుంది వేసుకొని. సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. చూసిన దానికన్నా పెట్టుకుంటే ఇంకా బాగుంది. పెట్టుకొని చూస్తే నెక్ అంతా కవర్ అయ్యి చాలా నిండుగా ఉంది. ఇంకా ఇవన్నీ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. శైలు వాళ్ళ పాప ఆర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. పర్ఫార్మెన్స్ అయ్యి చాలా బాగా ఇస్తూ ఉంటుంది. తనకి యూజ్ అవుతాయని చెప్పి ఈ జ్యువెలరీ అంతా తీసుకుందంట. ఇది వచ్చేసి నవరత్నాల నెక్లెస్, చాలా బాగుంది. ఇంకొక సెట్ విక్టోరియన్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి దీనికి. ఇది ఐస్ బ్లూ కలర్ బీడ్స్ వచ్చాయి, చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండ్ ఫ్యాన్సీ స్టఫ్ వెస్ట్రన్ వేర్ మీద అలాగే ఫ్రాక్స్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ట్రై చేస్తున్న ఇయర్ రింగ్ వచ్చేసి క్రిస్టల్తో వచ్చింది, చాలా బాగుంది. స్టోన్ అది, కలర్ కూడా చాలా బాగుంది. ఇది కొత్తదంట, జస్ట్ 2 days బ్యాక్ తెచ్చుకుందంట. ఇక్కడ జస్ట్ ట్రై చేస్తున్నాం ఇద్దరం ఎలా ఉంటుందో పెట్టుకుంటే అని. జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లోత్స్లోకి వచ్చాము. ఈ శారీ వచ్చేసి షిమ్మర్లో తీసుకుంది, కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది.
చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది కానీ బట్ నైస్. ఇది డిజైన్ చేసుకుంటుందంట. ఇప్పుడు దీనికి బార్డర్ అది తెచ్చుకొని వేయించుకుంటుందంట. ఇది ఫ్యాబ్రిక్ శారీకి ఎంత పడుతుందో అంత ఫ్యాబ్రిక్ తీసుకుందంట నార్సింగ్లో. ఇది ఆఫీస్ వేర్ కని తీసుకుంది. ఆఫీస్లో చిన్న చిన్న పార్టీస్కి ఒకేషన్స్కి వేసుకోవడానికి ఉంటాయని. ఈ ఫ్రాక్ వచ్చేసి వాళ్ళ డాటర్ది. ఇంకా అమ్మాయిలు కలిసామంటే వాళ్ళది వీళ్ళది అని కాకుండా ఏ షాపింగ్ అయినా చూసేస్తాం కదండి. సో శైలుది అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ డాటర్ చూస్తున్నాము. ఇది వచ్చేసి వాళ్ళ పాప లెహెంగా. సో ఇదండి ఏ డే ఇన్ మై లైఫ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ, సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ మరో మంచిలో కలుద్దాం. బాయ్ అండి.